హలో అంకుల్. బాయ్ అంకుల్. ఆ రోజు హాయ్ 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 హాయ్. అంకుల్ నేను చెప్పేది మీకు వినిపించుకున్నా పర్వాలేదు, కానీ ఇంకెవరూ వినకూడదు. యాక్చువల్లీ ఇది కవితతోనే ముందుగా చెప్పుండాలి. చెప్పేసేవాడినే, కానీ నా వల్ల కాలేదు. ఎలాగో కవిత మిమ్మల్ని పర్మిషన్ అడగాలి కదా, అందుకే నేను డైరెక్ట్గా నా లవ్ని. కవిత మీలాగా నాలాగా కాదు అంకుల్, తను వేరు. మాట్లాడరాని వాళ్ళతో మాట్లాడుతుంది, ఎవరెవరికో బ్లడ్ డొనేట్ చేయమని అడుగుతుంది, ఫైట్ చేస్తుంది, ఫైట్ నేర్పిస్తుంది. తెలియవు అంకుల్, నాకు ఇవేవి తెలియవు అంకుల్, కానీ తను నాకు బాగా నచ్చింది. ఆ ఫీలింగే అదోలా ఉంది అంకుల్. నేను మాట్లాడేది మీకు వినపడకున్నా పర్వాలేదు అంకుల్, కవితే వచ్చి మీకు స్వయంగా చెప్తుంది. ఇలా చూడండి అంకుల్. మాట్లాడవా? ఇదిగో మాట్లాడుతున్నా. నేనంటే ఇష్టం అని చెప్పావా? మీ నాన్నకి వినిపిస్తుందా? లిప్ రీడింగ్ తెలుసు. ఓ రియాక్షనే లేదు. బాయ్. ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని ఊటికి తీసుకెళ్తే తన పిల్లడు తనకి తాను యూఎస్ మామా, మన క్లాస్ లో చదివేది పిల్లలంటరా? అడుగుతున్నాడు చెప్పు మామా. నువ్వు కావాలంటే కవితను పిలు, తను ఎలాగో తన ఫ్రెండ్స్ అని పిలుస్తుంది. అలాగే నేను వీడు ఎరా సూపర్ ఐడియా మామా. రే కవిత పిలిచట్లేదు. కవిత పిలిచింది. ఎక్కడ కవిత? రే అలాగే లెఫ్ట్ లో ఉన్న అశ్వతిని, రైట్ లో ఉన్న కల్పనని. కొన్ని దున్న పోతులు మనల్ని గుద్దడానికని కాలేజ్కి వస్తాయి. వాళ్ళని ఎలా మేనేజ్ చెయ్యాలో నేను మీకు నేర్పిస్తాను. చెప్పు కవిత. కార్తీక్, నీతో ఒక డెమో చూపించాలి. ఓ చూపించుకో. బ్యాట్ ఇవ్వు. ఇదిగో. ఇట్రా. గర్ల్స్, మనల్ని గుద్దడానికి వచ్చిన వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి. ముందు నువ్వు చూసుకోరా. నన్ను గుద్దు. ఎలా? ఇలా రా. ఇదేనా కరాతే? ఇదిగో వస్తున్నా. రా. ఇంతేనా? వెనక్కి వెళ్ళు. ఓకే వెళ్ళు. ఇంకా వెనక్కి. ఎంత దూరం? ఓకే చాలా. ఇప్పుడు రా. వచ్చేసా. నౌ దిస్ ఇస్ కరాతే. ఏంటి కవిత మాట్లాడుతుండగానే? ఏంటి డాన్స్ చేస్తున్నారు? ఓ కౌగిలించుకున్నాడు. నెక్స్ట్ మా నాన్నతో ఎందుకు రాలో చెప్పా? నేను నీతో చెప్పి నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పి అదంతా బోరు, అందుకే డైరెక్ట్ గా ఊటీకి వెళ్దామా? కావాలంటే ఫ్రెండ్స్ ని తీసుకురా, జాలీగా ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్ ని తీసుకొస్తాను. ఊటీకి వెళ్దామా వద్దా నువ్వే చెప్పు. మీరెందుకురా అరిచారు? ఒక్కరిని కొట్టిన అందరికీ నొప్పి పడుతుందిరా. అయ్యో పాపం.